వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు మసాలా సోడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. సోడా ఇష్టపడే వాళ్ళు డెఫినెట్ గా దీన్ని కూడా ఇష్టపడతారు. చాలా సింపుల్ కూడా తయారు చేసుకోవడం. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోండి. ఒక 1 ఇంచు అల్లం ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, సాల్ట్ 1/4 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 3 టేబుల్ స్పూన్లు, చక్కెర ఒక 3 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చూసారు కదా, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మార్కెట్లో మనకి ఇలాంటి ప్లెయిన్ సోడా దొరుకుతుంది కదా, ఇలాంటి సోడా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దీన్ని ఒక 2 స్పూన్లు వేసుకోండి. దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. సోడాని వేసుకోవాలి. సోడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. మీకు ఇంకా షుగర్ కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని దీనిపైన కొంచెం పుదీనా వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే నిమ్మ చెక్కతోటి సరిపోతుంది. అంతే, చాలా సింపుల్. చూసారు కదా, మసాలా సోడా చాలా సింపుల్ కదండి చేసుకోవడం. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.